నమస్తే అండి. ఈరోజు వీడియో వచ్చాక లైవ్ వీడియో అండి. ఇది 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 హౌస్ అండి. ఇది మొత్తం హౌస్. ఇది వాస్తు చక్రం అనుకోండి. ఈ హౌస్ని గ్రిడ్ వేసినప్పుడు ఇక్కడ మీకు వచ్చరికి ఈ హౌస్లో వచ్చరికి ఇది పూజ అండి. మెయిన్ ఎంట్రన్స్ వచ్చరికి హౌస్కి మెయిన్ ఎంట్రన్స్ ఇదండి. మెయిన్ ఎంట్రన్స్ ఇటు నుంచి వస్తారు. మెయిన్ ఎంట్రన్స్ ఇట్లా వస్తారు. ఇది మొత్తం బెడ్రూమ్ అండి హౌస్కి. ఇది కాటు. ఈ బెడ్రూమ్ ఇది కాటు. ఇది వచ్చరికి కిచెన్. ఇది కిచెన్ అండి. ఇది కిచెను. ఇది దీని విత్ వచ్చరికి ఉంది. ఇది స్టవ్. ఇది షింకు. ఇది పూజా గది. ఇది టాయిలెట్. దీనికి వచ్చరికి ఇంటికి వచ్చరికి ఇది బెడ్. ఇది వచ్చి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్ బెడ్రూము. ఎడ కాట్ ఇచ్చాడు. ఎడ కంప్యూటర్ టేబుల్. ఇది బెడ్రూము. ఇది ఒక ఎంట్రన్స్ ఇచ్చాడు. ఈ విధంగా ముందు హాల్ మెల్ల ఇచ్చేసాడు. ఈ విధంగా ఉంది ఈ హౌస్. ఈ హౌస్ గురించి మీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఈ హౌస్లో వాస్తు దోషాలు అనేవి ఉన్నాయి. ఇది ఈ ఎంట్రన్స్. ఇది తూర్పు అండి. ఇది తూర్పు. ఇది వెస్ట్. ఇది నార్త్. ఇది సౌత్. ఇక్కడ వచ్చేళ్ళకి ఈ ఇంట్లో మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే వీళ్ళు అనిపించింది ఈ ఇంట్లో ఒకరికి పడదండి. రిలేషన్షిప్ పెద్ద ప్రాబ్లం ఉంది వీళ్ళకి. భార్యాభర్తలకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీళ్ళకి 2 పిల్లలు, ఒక అబ్బాయి అమ్మాయి. వీళ్ళకి అసలు పడదు. తల్లిదండ్రుల మాట ఈ పిల్లలు అసలు వింటలేదు. మెయిన్ ఈ ఇంటి ఓనర్ వచ్చేకి ఎంప్లాయ్. ఈ ఇంటి ఓనర్ బయట ఎంప్లాయ్. ఇతను ఆఫీస్లో వచ్చేసిన తర్వాత ఈ ఇంట్లో వచ్చేకి చాలా ప్రాబ్లమ్స్. అంటే ఒకరికొకరికి పడదు. ఒకళ్ళు మాట్లాడినా ఒకరు పట్టించుకోరు. చాలా ప్రాబ్లమ్స్. ఎప్పుడు గొడవలే. భార్యాభర్తల మధ్య ఎప్పుడు గొడవలే ఉంటున్నాయి. అదేవిధంగా పిల్లలు కూడా వీళ్ళ తల్లిదండ్రుల మాట వింటలేదు. మెయిన్ కారణం తల్లిదండ్రుల మాట వింటలేదు. ఈ పిల్లలు వచ్చేకి ఒకరు 10th ఒకరు ఇంటర్ చదువుతున్నారు. ఇది మెయిన్ ప్రాబ్లం వచ్చేకి. పిల్లలు ప్రతిదానికి ఎదురు తిరుగుతున్నారు తల్లికి తండ్రికి. ఈ ఇంట్లో విపరీతమైన ఖర్చు. అతని శాలరీ వచ్చేకి 65,000 శాలరీ వస్తుంటే ఈ ఇంట్లో ఖర్చు వచ్చేకి ఇంకెక్కువ వస్తుంది. ఆ ఖర్చు ఎందుకు వస్తుంది అంటే అది మెడికల్కి అయినా వస్తుంది, హాస్పిటల్కి అయినా అవ్వచ్చు, ఇంట్లో ఖర్చు అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇతనికి ఈ శాలరీ కాకుండా పై ఎత్తున వచ్చేసరికి ఇంకా పెద్ద అమౌంట్ వస్తూ ఉంటుంది కమిషన్ రూపంలో ఇతనికి సైడ్ ఇన్కమ్గా రియల్ ఎస్టేట్లో. అయినా ప్రాబ్లమ్స్ అనేవి వస్తూనే ఉన్నాయి ఇంట్లో. అది ఫైనాన్స్ ప్రాబ్లం వస్తుంది. మెయిన్ వచ్చేసరికి ఫైనాన్స్ కాదండి ఇంట్లో ప్రాబ్లం వచ్చేసరికి పిల్లలు వీరి మాట వింటలేదు. భార్యాభర్తలు అనేది రోజుకి 2 సార్లు 3 సార్లు తగు అవుతూ ఉంటుంది. ఏదో చిన్న విషయానికి, చిన్న విషయాలకి టీ తీసుకురామను, లేదంటే ఇంకో విషయం మీద చిన్న విషయానికి గొడవలు అవుతున్నాయి. వారు చెప్పింది నేను ఈ ఇల్లు మొత్తం ఆర్ఆర్ స్కానర్తో చెక్ చేసి ఆర్ఆర్ స్కానర్ ప్రకారం చూస్తే ఈ ఇంట్లో వచ్చేకి జియోపతిక్ లైన్స్ అనేవి ఉన్నాయి. ఈ ఇంట్లో జియోపతిక్ లైన్స్ అనేవి ఉన్నాయి. ఆ జియోపతిక్ లైన్స్ అనేవి భూమి నుంచి ఒక నెగిటివ్ ఎనర్జీ వస్తుందండి. ఆ నెగిటివ్ ఎనర్జీ వల్ల ఈ ఇంట్లో ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది వీరికి వచ్చరికి సౌత్ నుంచి నార్త్కి ఇట్లా ఈ వీళ్ళ బెడ్రూమ్ మీదుగా ఇట్లా లైన్స్ వెళ్తున్నాయి. ఈ లైన్స్ వెళ్ళటం వల్ల ఈ లైన్స్ మీద ఎక్కువసేపు కూర్చోవడం పడుకోవడం వల్ల ప్లస్ ఈ పిల్లల బెడ్ మీదుగా ఇలా వెళ్ళిపోతున్నవి. అంటే ఈ బెడ్ని టచ్ చేస్తున్నాయి ఈ జియోపతిక్ లైన్స్ అనేవి. ప్లస్ ఇక్కడ కూర్చొని కంప్యూటర్ వర్క్ చేసినప్పుడు కూడా ఒక లైన్ వస్తుంది. మొత్తం మీద ఈ ఇంట్లో 4 జియోపతిక్ లైన్స్ వచ్చినాయి. ఈ జియోపతిక్ లైన్స్ వల్ల ఈ ఇంట్లో ప్రాబ్లమ్స్ అనేవి అనేక రకాలు. అవి చెప్పుకునేవి కాదు, కొన్ని చెప్పేవి, కొన్ని చెప్పనేవి. వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనేవి అన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ వస్తున్నవి. మెయిన్ ఫైనాన్స్ కంటే రిలేషన్షిప్ ప్రాబ్లం వస్తుంది. తల్లిదండ్రుల మాట పిల్లలు వింటలేదు. పిల్లలు తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు. ఎవరి దారి వాళ్ళు అయ్యారు. ఇంట్లో అనేక ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నేను దీనికి ఏం చేశానంటే ఈ జియోపతిక్ రాడ్స్ అనేవి వాడాను. మేము జియోపతిక్ లైన్స్కి రెమెడీగా ఈ అడ్వాన్స్
అడ్వాన్స్ జియోపతిక్ రాడ్స్ వాడతాము. ఈ జియోపతిక్ రాడ్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ చిన్న చిన్న వాస్తు దోషాలను కూడా జియోపతిక్ రాడ్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. ఇది అడ్వాన్స్ టెక్నాలజీ, ఇది ఓన్లీ అడ్వాన్స్ టెక్నాలజీతో. అదేవిధంగా బెస్ట్ ఇంకొకటి ఈ అరోమా ఆయిల్స్ వాడి కూడా మేము రెమెడీ చేస్తాము. జియోపతిక్ క్లైంట్ కానీ వాస్తుకి కానీ, ఈ జియోపతిక్ క్లైంట్ కానీ వాస్తుకి కానీ మేము అడ్వాన్స్గా ఇల్లు బ్రేక్ చేయకుండా, మీ ఇల్లు కానీ షాపు కానీ ఎటువంటి పగలగొట్టకుండా ఈ అరోమా ఆయిల్స్ జస్ట్ ఇట్లా పెట్టేసి భూమి మీద పెట్టేసి ఈ టెక్నాలజీతో వాస్తుకి రెమెడీగా చేస్తున్నాము. ఈ అరోమా ఆయిల్స్ని కూడా మేము టెక్నాలజీ వాడేసి వాస్తుని ఏది పగలగొట్టకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చేస్తున్నాము. వాస్తు దోషం కానీ జియోపతిక్ లైన్స్ కానీ ఏదైనా సరే ఈ జియోపతిక్ రాడ్స్ వాడటం వల్ల కూడా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంతా ఆ ఇల్లంతా పాజిటివ్గా ఉంటుంది. దీని యొక్క రిజల్ట్స్ అనేవి 11 రోజుల్లో నుంచి 21 రోజుల్లో వస్తాయి. రిజల్ట్స్ అనేవి జియోపతిక్ లైన్వి. ఈ వాస్తు అంటే ఇది డిఫరెంట్. ఆ వాస్తులో ఉన్న ప్రాబ్లం బట్టి, సమస్యను బట్టేసి మీకు రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఎక్కడ ఫిజికల్గా పగలగొట్టకుండా, ఇరగొట్టకుండా, ఏం చేయకుండా మీ ఓన్ హౌస్ కాకపోయినా సరే, రెంట్ హౌస్ అయినా సరే ఈజీగా వాస్తులో రెమెడీ అనేది చేసుకొనవచ్చును ఈ టెక్నాలజీతో. మేము ఈ జియోపతిక్ లైన్స్ కానీ వాస్తులో కానీ ప్రాబ్లమ్స్ అనేవి అడ్వాన్స్గా ఈ ఆర్ఆర్ స్కానర్స్ వాడేసి మేము ఆ ఇంట్లో ఉన్న సమస్యలను, ప్రాబ్లమ్స్ను ఐడెంటిఫై చేస్తాము. కాబట్టి ఈ ఆర్ఆర్ స్కానర్ వాడేసి మీ ఇంట్లో జియోపతిక్ లైన్స్ ఉన్నాయా, క్యాన్సర్ లైన్స్ ఉన్నాయా, క్యాన్సర్కి సంబంధించిన లైన్స్ ఉన్నాయా, మామూలు జియోపతిక్ లైన్స్ ఉన్నాయా. ఈ జియోపతిక్ లైన్స్లో కూడా జనరల్గా ఉంటాయండి. మామూలు లైన్స్ ఉంటాయి, క్యాన్సర్ లైన్స్ ఉంటాయి. ఈ లైన్స్ వల్లే క్యాన్సర్ కూడా వస్తుంది. ఇది శాస్త్రీయంగా ఇది ఐడెంటిఫై చేశారు. జియోపతిక్ లైన్స్ వల్ల కూడా జియోపతిక్ లైన్స్ ఎప్పుడైతే క్రాస్ అవుతాయో, ప్లస్ సింబల్గా వస్తుందో అప్పుడు ఆ ఇంట్లో వాళ్ళకి, అక్కడ పడుకునే వారికి క్యాన్సర్ అనేది వస్తుంది. అంతేగాని ఇంట్లో అందరికీ రాదు. ఆ జియోపతిక్ లైన్ మీద పడుకునే వారికి క్యాన్సర్ వస్తుంది. దానికి కూడా ఈ స్కానర్తో మనం చెక్ చేసి ఈ జియోపతిక్ లైన్స్ ఈ విధంగా కట్ చేస్తాము. అదేవిధంగా అరోమా కూడా వాడతాము. అరోమా ఆయిల్స్ కూడా వాడతాము. అరోమా అనేది లేటెస్ట్ టెక్నాలజీ. అరోమా ఆయిల్స్ కూడా వాడేసి వాస్తు కానీ జియోపతిక్ లైన్స్ కానీ మనము జియోపతిక్ లైన్స్ కట్ చేయటం వల్ల వీరు చాలా హ్యాపీగా ఉన్నారు. కాబట్టి ఎవరైనా సరే ఇంట్లో ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నవి, మీ పిల్లలు మీ మాట వినకపోయినా, భార్యాభర్తలకు పడకపోయినా కానీ, భార్యాభర్తల ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ, పిల్లల ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ, ఇంట్లో ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నా కానీ మీరు కంపల్సరీగా ఒక్కసారి మీ ఇంట్లో మనశ్శాంతి లేకుండా ఉండటం వల్ల అనిపించినా కానీ, మీకు ఇంటికంటే బయటే మనశ్శాంతిగా ఉండనిపించింది అన్నప్పుడు కానీ ఆ ఇంట్లో జియోపతిక్ లైన్స్ ఉన్నట్టేను. ఇంకోటి ముఖ్యంగా నేను చెప్పేది అంటే, మీ ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, లేదంటే తేనె తొట్టిలో అంటే తేనె పెట్టే తేనె తొట్టిలు కానీ, గబ్బిలాలు కానీ, పిల్లులు కానీ, కుక్కలు కానీ ఎక్కువ సంచరిస్తున్నా కానీ, ఎక్కువగా పడుకుంటున్నా, ఒకే చోట పడుకుంటున్నా కానీ ఆ ఇంట్లో 100% జియోపతిక్ లైన్ ఉన్నట్టేను. దీనికి రెమెడీగా మేము ఈ జియోపతిక్ రాడ్స్ కానీ, లేదంటే అరోమాలో ఈ ఆయిల్స్ కానీ వాడతాము రెమెడీ కింద. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, ఏమున్నా కానీ మీరు ఒక్కసారి మాకు కాంటాక్ట్ అవ్వండి. ఒక్కసారి మీ ఆర్ఆర్ని, మీ ఇంటి ఫోటో మాకు పంపిస్తే, మీ ఇంటి ఫోటోని మా ఆఫీస్లో చెక్ చేసి స్కానర్ల ద్వారా ఆ ఇంట్లో జియోపతిక్ లైన్స్ ఉన్నాయా లేవా, వాస్తు ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా, ఉంటే ఎటువంటివి ఉన్నాయి, ఉంటే ఎన్ని జియోపతిక్ లైన్స్ ఉన్నాయి, ఏవేవి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది మా ఆఫీస్లోనే ఒక్కసారి చెక్ చేసి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడును. థ్యాంక్ యూ అండి.